ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వర్కింగ్ మామ్ కావచ్చు ఆర్ హౌస్ వైఫ్ కావచ్చు, పర్ఫెక్ట్‌గా టైమ్‌ని మేనేజ్ చేసుకుంటూ వర్క్స్‌ని కంప్లీట్ చేసుకోవడం వల్ల వర్క్స్ ఆన్ టైమ్‌లో కంప్లీట్ అయితాయి. అలాగే తన సెల్ఫ్ కేర్‌కి కూడా టైం దొరుకుతుంది. ఈరోజైతే ఈ వీడియోలో నేను నా సండే రొటీన్‌ని చూపిస్తూ ఎలాగా నేను టైమ్‌ని మేనేజ్ చేసుకుంటా అని చెప్పి కొన్ని టైమ్ మేనేజ్‌మెంట్ టిప్స్‌ని షేర్ చేసుకుంటున్నా. సో, ఎర్లీ మార్నింగ్ సండే అని కొంచెం లేజీగా పడుకోకుండా ఎవ్రీడే లేచేదానికన్నా ఒక 10 మినిట్స్ ఎర్లీగా లేవడం వల్ల ఆ డే నాకు ఇంకా ప్రొడక్టివ్‌గా స్టార్ట్ అయితుంది. సో, లేచిన వెంటనే ఇలా బెడ్ సెట్ చేసుకోవడం వల్ల మళ్ళీ ఇదే వర్క్‌కి రావాల్సిన అవసరం ఉండదు. సో, ఒక్కసారి మనం లేచి మన బెడ్ సెట్ చేసుకొని తర్వాత మన రొటీన్ వర్క్స్‌లోకి స్టార్ట్ అవ్వడం చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్‌ని ఇస్తుంది. అండ్ నేను నౌఎడేస్ యోగాతో పాటు ఇలా 10 మినిట్స్ ఒక 10 డేస్ నుంచి అలా వాకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. కుదిరితే మార్నింగ్ నా హస్బెండ్‌తో వెళ్తాను. లేకపోతే ఈవినింగ్ అయినా సరే చేస్తున్నాను. నాకు వాకింగ్‌కి వెళ్ళడం వల్ల ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్ చూడగలుగుతున్నాను. సో, నాకు ఈ వైబ్ అయితే చాలా అంటే చాలా ఇష్టం. అండ్ ఆల్సో నేను నేచర్‌ని ఎంజాయ్ చేస్తున్నాను. నా మైండ్ చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. మెడిటేషన్ చేసినంత పీస్ నాకు ఇలా వాకింగ్ చేయడంలో వస్తుంది. సో, అందుకే ఎర్లీ మార్నింగే చాలా ప్రిఫర్ చేస్తున్నా వాక్ వెళ్ళడం. కుదరకపోతే ఈవినింగ్ వాక్ చేస్తున్నాను. నో మ్యాటర్ మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా ఒక కప్పు కాఫీతో ఆ స్ట్రెస్ మొత్తం ఎగిరిపోతుందంటారు. సో, నేను ఈరోజు నా హస్బెండ్‌కి, నాకి కూడా బ్లాక్ కాఫీ చేసుకుంటున్నా. అండ్ బ్లాక్ కాఫీలో ఇక్కడ ఘీ ఆర్ కోకోనట్ ఆయిల్ వేసుకొని తాగుతాను. సో దట్ ఏంటంటే మనలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ బయటికి వెళ్తాయి. సో, ఇదొక మంచి అడ్వాంటేజ్ ఉంది. సో, మన గురించి మనం కేర్ తీసుకోవడంలో తప్పులేదు కదా! మన గురించి మనం ఎంత కేర్ తీసుకుంటామో అంతే కేర్ మనం మన ప్లాంట్స్‌కి కూడా ఇవ్వాలి. ప్లాంట్ పేరెంట్స్‌కి మాత్రమే ఇది తెలుస్తుంది. సో, నాకు వీక్ డేస్‌లో ఇలా క్లీన్ చేయడం కుదరదు. అందుకే మోస్ట్‌లీ నేను సండేస్ ప్లాంట్స్‌కిని కొంచెం టైం ఇచ్చేస్తా. డ్రైడ్ లీవ్స్ రిమూవ్ చేయడం కావచ్చు, కొంచెం చెత్త గన తీసేయడం అండ్ అన్‌వాంటెడ్ గ్రాస్ ఏదైనా ఉంటే దాన్ని తీసేయడం. వర్కింగ్ విమెన్స్‌కి మాత్రమే అర్థమవుతుంది వీకెండ్స్‌కున్న మెజారిటీ ఆఫ్ ద వాల్యూ. ఎందుకంటే మేజర్ థింగ్స్ అంతా నాకు వీకెండ్స్‌లోనే అవుతాయి. సో, వీకెండ్స్‌లో కొన్ని ఫంక్షన్స్ ఆర్ సంథింగ్ ఉంటుంది. దాన్ని దీన్ని కూడా మేనేజ్ చేయడం కొంచెం డిఫికల్ట్. బట్ నాకేంటంటే ప్లాంట్స్ వర్క్ నాకు మోస్ట్‌లీ వీకెండ్స్‌లోనే అవుతుంది. అండ్ ఇలా కొంచెం మట్టిని లూజ్ చేస్తున్నా. సో దట్ ఏంటంటే వాటర్ కొంచెం ఫ్రీగా రూట్స్ పీల్చుకుంటాయి అంతే. అండ్ ఆల్సో ఇలా చేసిన తర్వాత మనం ఎరువేయడం చాలా అంటే చాలా బెస్ట్. ఇక్కడ నేనైతే ఆర్గానిక్ ఎరువు వేస్తున్నా. కొన్ని సార్లు మనం తిప్ప ఎరువు అంటాము కదా! దాన్ని కూడా తెచ్చి ఏస్తాను. నేనేం ప్లాంట్స్ పెంచడంలో పెద్ద ఎక్స్‌పర్ట్‌నయితే ఏం కాదు. కొద్ది కొద్దిగా తెలుసుకొని దాని గురించి కేర్ చేస్తున్నాను అంతే. తర్వాత కారిడార్‌లో మొత్తం మట్టి కొంచెం మెస్సీగా అయిపోతుంది కదా! సో, ఇలా గ్రిల్స్ అండ్ కారిడార్ అంతా వాష్ చేయడం నేను సండేసే చేస్తా. ఈ లోపల రిషికి కొంచెం రిక్వెస్టింగ్‌గా బుక్స్ షెల్ఫ్ అరేంజ్ చేయమని చెప్పాను. సో, ఆ వర్క్‌లో రిషి బిజీగా ఉన్నాడు. హాలిడేనే కాబట్టి రిషి కూడా అన్‌వాంటెడ్ థింగ్స్ అలాగే కంప్లీట్ అయిపోయిన నోట్ బుక్స్ అంతా రిమూవ్ చేసి కావాల్సినవి పెట్టుకుంటున్నాడు. ఇలా మనకి కొంచెం టైమ్ టేకింగ్ ప్రొసీజర్ అలాగే కొంచెం ఈజీ ఉన్న వర్క్స్ ఏదైనా సరే రిక్వెస్టింగ్‌గా మన ఫ్యామిలీ మెంబర్స్‌కి అప్పచెప్పడం వల్ల మనకు కూడా వర్క్ లోడ్ తగ్గుతుంది. అండ్ ఫస్ట్ టైమ్ ఇలా ఎగ్ బిర్యానీ చేశాను. చాలా అంటే చాలా యమ్మీగా వచ్చింది. రెసిపీ కావాలంటే కామెంట్‌లో చెప్పండి. నెక్స్ట్ టైమ్ చేసినప్పుడు పోస్ట్ చేస్తాను. కొన్ని టైమ్స్ నేను సండేస్ న్యూ థింగ్స్ ఎక్స్‌ప్లోర్ చేస్తాను. సో దట్ హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఇట్స్ ఓకే. నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఫ్లాప్ అయితే ఇంకొకసారి ట్రై చేసి హిట్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఎగ్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. విత్ రైతా అయితే యమ్మీగా ఉండింది. రిషి కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు.
అండ్ నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం రెస్ట్ చేసేసి తర్వాత ఇక్కడ నా కొన్ని లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. లైక్ వీక్లీ రొటీన్, మంత్లీ రొటీన్, అలాగే డే రొటీన్ అన్నమాట. ఎలాగో 2026 వచ్చేస్తుంది కదా! సో, దాని గురించి నా కొన్ని ప్రిపరేషన్స్ ఇలాగే ఉండాలని. అండ్ ఆల్సో త్వరలో మీకు ఇంకొక న్యూస్ కూడా చెప్పబోతున్నాను. మీన్స్ నాకు తెలిసి నెక్స్ట్ ఒక షార్ట్‌లో ఆర్ ఒక వీడియోలో చెప్తాను. లైక్ మంచి ఎక్సైటింగ్ న్యూస్ అన్నమాట. ఇక్కడైతే నేను డేలో ఏమేం చేయాలి, వీక్‌లో ఏమేం చేయాలి, అలాగే మంత్ క్లీనింగ్ రొటీన్స్ అంతా ఇక్కడ రాసి పెట్టుకుంటున్నా. అకార్డింగ్ టు ఇలాగే వెళ్తాను మోస్ట్‌లీ. కొన్ని టైమ్స్ స్కిప్ చేయాల్సొస్తుంది. దట్స్ ఇట్. ఇలా రాసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే, మనం ఏం వర్క్ చేయాలని తెలుస్తుంది. అండ్ ఎక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయని తెలుస్తుంది. అలాగే ఇల్లు కూడా నీట్‌గా ఉండడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. దీన్ని కిచెన్‌లో డోర్‌కి బ్యాక్ సైడ్ పేస్ట్ చేసుకుంటున్నా. మేము ఉండేది 1 బీహెచ్‌కే హౌస్ కాబట్టి కొంచెం స్పేస్ కంజెస్టెడ్‌గానే ఉంటది. సో, ఉన్న దాంట్లోనే నేను అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఎవ్రీడే మార్నింగ్ నేను టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటా. సో, ఆ డేలో చేయాల్సిన వర్క్స్ కూడా ఇలా డే రొటీన్ పెట్టుకుంటాను కాబట్టి, నాకు ఏ వర్క్ ఏ టైంలో అయిపోవాలని ఒక ఐడియా ఉంటుంది. అండ్ నా ఫ్యామిలీతో కూడా నేను మంచిగా టైమ్ స్పెండ్ చేయగలుగుతాను. మీకు ఇది డీటెయిల్‌గా కావాలి అంటే నాకు చెప్తే నేను ఈ చార్ట్స్ మళ్ళీ ఏదైనా షార్ట్‌లో పోస్ట్ చేస్తాను. మనం ఏం చేస్తున్నాం, ఏం పని చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. చేసేదాన్ని ఎంత పర్ఫెక్ట్‌గా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో, ఇదండి ఈరోజుటి ఈ వీడియో. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరెన్నో మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.